హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మేము శారదాం యాత్రకి బస్ బుక్ చేసుకుని వెళ్ళాము. అక్కడ మేము మే 9వ తారీఖు గుడివాడ నుండి బయలుదేరితే అక్కడికి నెక్స్ట్ రోజే మమ్మల్ని అన్నవరంకి తీసుకువెళ్ళారు. అక్కడ మేము వెళ్ళినమ్మటే ఫ్రీ దర్శనంలో జనాభాని చూసి మేము దడుచుకుని 200 రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళాము. దేవుణ్ణి మాత్రం బాగా దగ్గరగా చూపించారు. మీరు కూడా ఈసారి అన్నవరం వెళ్ళినట్టయితే అక్కడ ఫ్రీ దర్శనంలో ఎక్కువ జనాభా ఉంటే మీరు కూడా 200 రూపాయల టికెట్ తీసుకోండి. కానీ దేవుణ్ణి మాత్రం చాలా దగ్గరగా చూడొచ్చు. కిందకు వచ్చాక పాదాలను ఇంకా దగ్గరగా చూడొచ్చు. ఆయన మాకు బాగా చెప్పారు. మళ్ళీ దానికి ఇంకో బెనిఫిట్ అండి, 200 రూపాయల టికెట్ తీసుకున్నందుకు మళ్ళీ ఒక ప్రసాదం ప్యాకెట్ ఫ్రీ. కావాలంటే చూడండి, ప్రసాదంకి ఇప్పుడే వెళ్తున్నాము. అదిగో మా అమ్మ వాళ్ళు అక్కడ నుంచి ఉన్నారు. అదిగోండి ప్రసాదాని కోసం. అదిగోండి మా అమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ ప్రసాదం ఇస్తున్నారు. 2 రూపాయలు అంటే కవరకు కూడా టోకెన్ అండి ఫ్రెండ్స్. మామూలుగా పట్టుకున్నానండి. కోతేసాలు మూడే తీసుకున్నాం. అది కూడా డబ్బులకు కాదు, ఫ్రీ. ఎన్నాడిచ్చిన 200కి 3 ఫ్రీ. 200 రూపాయల టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. దానికి 3 ఒకదానికి ప్రసాదం ఫ్రీ. ఈ కోతిని చూడండి, ఈ కోతి, ఇది కోతి రాజా, నేను జూనియర్. వీళ్ళిద్దరు కోతి రాజాలు. చూడండి మా అమ్మ పటపట బాగుందా ఫ్రెండ్స్. అరుణాచలం చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. ఇప్పుడు మా డాడీని కొనమని అడుగుదాం. మా డాడీ రియాక్షన్ చూద్దాం. నానా 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 బొమ్మలు కొని నానా. హలో ఫ్రెండ్స్, ఇలాంటి పిల్లలు బ్యాడ్ బాయ్స్ ఏం చేయాలంటారు? ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు అంటారు, డబ్బులు ఖర్చు పెడతారు. వీడియో చూస్తాడు ఫ్రెండ్స్ అనుకోకుండా. ఇప్పుడు నేను బొమ్మలు కొనమని అడుగుతున్నాను కదా, వీడియో ఉంది కాబట్టి నార్మల్గా మాట్లాడుతున్నారు. లేదంటే